హాయ్ గాయ్స్, నా పేరు రాహుల్. మీరు చూస్తున్నారు రాహుల్ స్పోర్ట్స్ ఛానల్. సో గైస్, ఈరోజైతే మనం సెకండ్ లాస్ట్ వీడియోలో అయితే ఉన్నాం ఫ్రెండ్స్. ఈ పీకే11 ఆల్ టీమ్స్ స్క్వాడ్ అనాలిసిస్ సిరీస్లో అయితే. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, అయితే మనం 2 టైమ్స్ ఫైనలిస్ట్స్ అయిన గుజరాత్ జైంట్స్ గురించి అయితే మాట్లాడకపోతున్నాం ఫ్రెండ్స్. సో లాస్ట్ టైం అయితే గుజరాత్ నెంబర్ 4 పొజిషన్లో అయితే ఫినిష్ చేశారు ఫ్రెండ్స్. లాస్ట్ సీజన్ చూసుకున్నట్లయితే చాలా మంచి టీం ఉండే అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. లాస్ట్ సీజన్లో మనం చూసుకున్నట్లయితే వన్ ఆఫ్ ది బెస్ట్ టీమ్స్ ఉండే అని చెప్పుకోవచ్చు సీజన్లో. మేబీ పునేరి పల్టన్ అండ్ జైపూర్ తర్వాత అయితే చాలా మంచి టీం ఉండే ఫ్రెండ్స్. టైటిల్ కంటెండర్స్ ఉండే అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. నా ఒపీనియన్లో మాత్రం లాస్ట్ టైం చూసుకున్నట్లయితే. కానీ ఈసారి కొంచెం ఫంబుల్ అయితే అయ్యారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఆప్షన్లో హైయెస్ట్ పర్స్ ఉండి కూడా స్టార్ ప్లేయర్స్కి అయితే వెళ్ళలేదు ఫ్రెండ్స్. అదైతే నాకైతే అస్సలు అర్థం కాలేదు, ఎందుకు వెళ్ళలేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ దగ్గరగా 4 crores అయితే ఉండే ఫ్రెండ్స్. సో వాళ్ళ మోస్ట్ సిగ్నిఫికెంట్ పిక్ అయితే గుమాన్ సింగ్ ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ 2 crores అయితే పెట్టేశారు ఫ్రెండ్స్ గుమాన్ సింగ్ మీద. మోస్ట్ షాకింగ్ బై అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదైతే మాత్రం ఈ ఆప్షన్లో చూసుకున్నట్లయితే. ఎందుకంటే గుమాన్ సింగ్ ఆల్దో ఏ గుడ్ రైడర్, బట్ 2 crores వర్త్ ఏమో ఫ్రెండ్స్. సో చాలా ఛాలెంజింగ్ అయితే ఉంటుంది అతనికి. ఈ సీజన్లో చాలా రెస్పాన్సిబిలిటీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అతని మీద ట్రస్ట్ చూపించి అయితే వాళ్ళైతే పెట్టారు అతని మీద ఇన్వెస్ట్మెంట్. మళ్ళీ చూడాలి ఎలా అవుతుందో. మరి అతనికి సపోర్ట్గా రాకేష్ కూడా అయితే ఉన్నాడు ఫ్రెండ్స్ వాళ్ళ టీంలో ముందు నుంచి. సో రాకేష్ కూడా ఒక సూపర్ బ్రేడర్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. లాస్ట్ సీజన్ చాలా మంచిగా పర్ఫామ్ కూడా చేశాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో రాకేష్ అండ్ గుమాన్ డూఓ మేబీ ఏమన్నా మిరాకిల్ చేసి చెప్పలేం ఫ్రెండ్స్. ప్లస్ పర్తీక్ కూడా ఉన్నారు ఫ్రెండ్స్. సో రేటింగ్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే పర్వాలేదు ఫ్రెండ్స్, బాగానే ఉంది. నాట్ ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు, బట్ ఇట్స్ వెరీ గుడ్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. నాట్ వన్ ఆఫ్ ది బెస్ట్ కాకపోయినా ఇట్స్ వెరీ గుడ్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మనం డిఫెన్స్లో కొంచెం స్ట్రగుల్ అయితే అవుతారు ఫ్రెండ్స్ గుజరాత్ ఈసారి. ఎందుకంటే వాళ్ళకి సోంబీర్ తప్ప మిగతా డిపెండబుల్ ఎవరైతే లేరు ఫ్రెండ్స్. డిఫెండర్స్ చూసుకున్నట్లయితే లాస్ట్ టైం కూడా ఇదే ప్రాబ్లం అయింది ఫ్రెండ్స్ డిఫెన్స్లోనే వాళ్ళకు చూసుకున్నట్లయితే. మరియు ఈసారి వాళ్ళకి ఫజల్ కూడా అయితే ఉన్నారు ఫ్రెండ్స్. ఫజల్ని కూడా వదిలిపెట్టరు, ఇది కూడా అర్థం కాలేదు ఫ్రెండ్స్. మేబీ ఆప్షన్లో తక్కువకి వస్తాడని రిలీజ్ చేసారేమో, కానీ ఇదైతే ఒక ఫంబుల్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ కైండ్ ఆఫ్. ఎందుకంటే రిలీజ్ చేయడం ఒక నాట్ ఓన్లీ ఒక బ్రిలియంట్ డిఫెండర్ని కోల్పోయారు, బట్ ఒక బ్రిలియంట్ క్యాప్టెన్ని కూడా అయితే కోల్పోయినరని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మనం ఇక్కడ గుజరాత్ జాయింట్స్ చూసుకున్నట్లయితే. మరియు వాళ్ళ దగ్గర అంత పర్సు కూడా ఉండే ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ 4 crores. మళ్ళీ ఎందుకు రిటైన్ చేసుకోలేదు అర్థం కాలేదు ఫజల్ అత్రాచల్లిని. సో ఈసారి మొత్తం ప్లే ఆఫ్స్కి పోవడం కష్టమే అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్లయితే. ఎందుకంటే డిఫెన్స్ వీక్ అనిపిస్తుంది ఫ్రెండ్స్. నీరజ్ ఉన్న పట్నా పైరేట్స్ ఎక్స్ క్యాప్టెన్. సో సోంబీర్ అండ్ నీరజ్ మీదనే ఎక్కువగా డిపెండ్ అయితే కావాల్సి వస్తుంది ఫ్రెండ్స్ గుజరాత్ చూసుకున్నట్లయితే. మరి స్టార్టింగ్ 7 చూసుకుంటే సో కొన్ని చేంజెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ లాస్ట్ టైంతో పోలిస్తే. సో మనోజ్ వస్తాడు లెఫ్ట్ కార్నర్ ఫజల్ ప్లేస్లో. మరియు బాలాజీ డీ కూడా అయితే వస్తాడు ఫ్రెండ్స్ లెఫ్ట్ కవర్లో. మరియు నీరజ్ కుమార్ కూడా అయితే వస్తాడు ఫ్రెండ్స్. మరియు గుమాన్ సింగ్ కూడా అయితే ఉంటాడు. మరి ఈసారి రేటింగ్ చూసుకున్నట్లయితే ఒక 7.3 ఇవ్వచ్చు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ అవుట్ ఆఫ్ 10 గుజరాత్కి. ఎందుకంటే చాలా పెద్ద ఫంబుల్ అయితే చేశారు ఫ్రెండ్స్ ఈసారి. మాత్రం టీం మాత్రం అంత స్ట్రాంగ్ అయితే అనిపిస్తలేదు ఫ్రెండ్స్. కైండ్ ఆఫ్ మేబీ బ్యాలెన్స్డ్ కూడా అనిపిస్తలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే రేటింగ్ మీద చాలా డిపెండ్ అయితే కావాల్సి వస్తుంది ఫ్రెండ్స్, అది కూడా యంగ్ రైడర్స్ మీద. సో మీరేమనుకుంటారో కింద కామెంట్స్లో తెలియజేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఛానల్కి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.